సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయ 24వ వార్షికోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరిగింది. ఈ వేడుకలు నేటి నుండి మొదలుకొని 20వ తేదీ గురువారం వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ తెలిపారు. ఈ ఉత్సవాలను అనుసరించి ఇవాళ ఉదయం నుండి వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ గురుపూజ, గోపూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, సర్వతోభద్రమండలారాధన, ఆరణిమధనపూర్వక అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద స్వాహాకారము, శతచండీ పారాయణము, సహస్ర లింగార్చన వంటి క్రతువులను నిర్వహించారు. 17వ తేదీ సోమవారం యథావిధిగా ఉత్సవ పూజలు నిర్వహించబడతాయి. 18వ తేదీ మంగళవారం గర్భాలయంలో లక్ష కుంకుమార్చన, సువాసిని మహిళలచే సామూహిక కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరుగుతాయి. 19వ తేదీ బుధవారం లక్ష పుష్పార్చన, సామూహిక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారి కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించబడుతుంది. 20వ తేదీ గురువారం శతచండీ మహాయాగం, పూర్ణాహుతి, రాత్రి 6 గంటలకు లక్ష దీపోత్సవం వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని తల్లి జగజ్జనని శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దివ్యదర్శనం చేసుకోవాలని, 5 రోజుల పాటు నిరంతరం సాగే అన్న మహాప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తరించాలని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు. జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. కొలిచే వారికి కొరతలు లేవు, కలిగిన బాధలు తొలగజేయు. जय जय जगदांगतये तुभ्यं श्रीरस्तु वेमुलवाड निवासिन् विष्णु तत्प्रेरणया लोक बोल भवानी माता की जय।
కాపురమందున కలతలు రావు, కాపురమందున కలతలు రావు, కమ్మని దీవెనలిమ్మ. జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయమంగళ గౌరీ దేవి. ఇలవేలుపువై వెలసినావే, నెలకొలిపావు నిత్యానందం, నోచే